చెప్పండి సార్. ఈరోజు మనము ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉన్నాం. మనం అందరం పోయిన నెల వనమహోత్సవం కార్యక్రమంలో మన ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో వనమహోత్సవం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మా నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున పోయిన నెల 5వ తారీఖు మేము వనమహోత్సవం కార్యక్రమము స్వచ్ఛందంగా ఇక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే తోటి సారంగపూర్ పార్క్లో మేము స్టార్ట్ చేసినాము. సో ఇదే కార్యక్రమంలో మనము వనమహోత్సవం మొత్తం మన రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నాము. దీనికోసం 20 కోట్ల మొక్కలు మొత్తం రాష్ట్రం మొత్తం నాటుతున్నాము. మా జిల్లాలో 42 లక్షల మొక్కలు మేము నాటాలి. ఇప్పటికీ మాకు టార్గెట్ 33 లక్షల టార్గెట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మేము చేయిస్తున్నాము. మా నిజామాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 1,20,000 మొక్కలు ఈ వనమహోత్సవం కార్యక్రమంలో మేము నాటినాము. ఆ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ వారం రోజుల ప్రోగ్రాము స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాము మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అందరూ క్యాబినెట్ మినిస్టర్స్ డిసైడ్ చేసింది. సో ఈ ప్రోగ్రాం ఏంటంటే 5వ తారీఖు ఈ నెల 5వ తారీఖు నుంచి ఈరోజు 9వ తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని విలేజెస్ అంతటా స్వచ్ఛదనం పచ్చదనం అంటే మురికివాడల క్లీనింగు, టాయిలెట్స్ క్లీనింగు, చెత్త చెదారం ఏరివేయడాలు, మళ్ళీ గ్రీనరీ డెవలప్మెంటు. సో ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ స్వచ్ఛందంగా పాల్గొని ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రోగ్రాము ఇట్లా ఒక 5 రోజులు కాకుండా మనకు కంటిన్యూస్గా ఉంటే ఏంటంటే ప్రతి పౌరుడు తన బాధ్యత నిర్వహించాలి ఇది. సో ఈ రోజు ఏంటంటే ఆఖరి రోజు 9వ తారీఖు. ఈ 9వ తారీఖు రోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తోటి మొక్కలు నాటించేసి ఒక పెద్ద ర్యాలీ తీద్దామని డిసైడ్ చేశారు. సో దానికోసం ఈరోజు మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు వచ్చి ఒక స్వచ్ఛందంగా మన క్యాంపస్లో ఒక మొక్క నాటడం జరిగింది. ఆయన కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ అటవీ శాఖ ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రీనరీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఆయన మాకు వచ్చినందుకు ధన్యవాదాలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము దీనికోసం స్కూల్ చిల్డ్రన్స్ని కూడా మేము పార్టిసిపేట్ చేయించి, ఎందుకంటే వాళ్ళు నేటి పౌరులే, వాళ్ళు భావి భారత పౌరులు కాబట్టి వాళ్లకు మన ఎన్విరాన్మెంట్ గురించి మొక్కల గురించి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళతో కూడా మొక్కలు నాటించడం జరిగింది. ప్లస్ ఒక మంచి ర్యాలీ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారితో ర్యాలీ స్టార్ట్ చేయించి మేము ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించి మేము ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి మేము కూడా గవర్నమెంట్లో పార్టిసిపేట్ అని మేము చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల కార్యక్రమము ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛదనం పచ్చదనం. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ గాలిలో కానీ నీటిలో కానీ పొల్యూషన్. కారణం ఏదైతే వెహికల్స్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ జనాభా పెరుగుదలతో పాటు పొల్యూషన్ పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు దానికి న్యాచురల్ నివారణ ఏంటిదంటే పచ్చదనాన్ని పెంచి పరిశుభ్రతని పాటిస్తే తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. మనిషి ఆరోగ్యంగా మరియు దృఢంగా హెల్తీగా ఉండాలంటే పొల్యూషన్ కంట్రోల్ అనేది ముఖ్యము. ఈ రోజులలో ప్రజలు అనేక రోగాల బారిన పడి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాల బారిన పడి
ఆర్థికంగా ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిలబడిపోతూ ఉంది. ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమము, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంని ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ప్రజలలో ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించినప్పుడు ప్రపంచ దేశాల నాయకులు కూడా నివ్వెరపోయారు. ఎందుకంటే పేద దేశము మరి ఆర్థికంగా వీకున్న భారతదేశము అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఇది సాధ్యమవుతుందని. కానీ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు చాలా మార్పు వచ్చింది. స్వచ్ఛ భారత్ ఒక పర్సన్ చెత్తని రోడ్డు మీద వేయాలంటే ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అత్యధిక జనాభా ఉండడం వల్ల మనం అనుకున్న స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఇంకా విజయవంతమైతే ఎప్పుడైతే ప్రజలలో ఎందుకంటే ఇది ఏ డబ్బుతో కూడుకున్న కాదు. ప్రభుత్వము గ్రీనరీ విషయంలో చెట్లు నాటడంలో ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. మొక్కలు నాటాలనుకుంటే ప్రభుత్వం తరఫు నుండి ఫ్రీగా కూడా మొక్కలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి, ముఖ్యంగా మున్సిపల్ నుండి ఇట్లా అవసరం ఉన్న వాళ్ళు మొక్కలు తీసుకెళ్ళి వారి ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల పెట్టడానికి కూడా అవకాశం ఉంది. కనుక గత 5 రోజుల నుండి ప్రజలకు ఏదైతే గ్రామ పంచాయతీలలో, మున్సిపల్లలో ఈ 5 రోజుల అంటే నీట్ అండ్ క్లీన్ కార్యక్రమం ఈరోజు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జరగడం నిజంగా చాలా సంతోషం. ఈ శుభ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రజలకు అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తే బాగుంటుందని వారికి నేను సూచనగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి కోరుకుంటా ఉన్నా. పరిసరాలని శుభ్రంగా ఉంచుకుందాం, పచ్చదనాన్ని పెంచుదాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం, మనతో పాటు మన కుటుంబ రక్షణను కూడా కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై.